If a plus b is 45 degrees, 1 plus tan a into 1 plus tan b is equal to ఎంత? ఇది ఈసెట్ క్వశ్చన్. సో మీరు ఈసెట్లో అంటే మామూలుగా రెగ్యులర్గా అయితే ఈ ప్రాబ్లం ఎలా చేస్తారు, మొత్తం స్టెప్స్ వేసుకుంటూ వస్తారు. కానీ ఈసెట్లో మనకి టైం ఈజ్ చాలా ఇంపార్టెంట్. తక్కువ టైంలో ఎక్కువ ప్రాబ్లమ్స్ చేయాలి. సో అందువల్ల ఏంటంటే అన్ని ప్రాబ్లమ్స్ని మనం మొత్తం చేసుకుంటూ వెళ్ళడం కన్నా కొన్ని ప్రాబ్లమ్స్కి షార్ట్ కట్స్లో ఆన్సర్ పెడితే మనకు తొందరగా టైం సేవ్ అవుద్ది, తక్కువ టైంలో ఎక్కువ ప్రాబ్లమ్స్ చేయగలుగుతాం. సో ఇలాంటి ప్రాబ్లంలో ఇది ఒకటే. సో a ప్లస్ బి ఈజ్ 45 డిగ్రీస్ అని ఇచ్చారు కదా. సో 1 ప్లస్ tan a ఇంటూ 1 ప్లస్ tan b కూడా ఎంత అని చెప్తున్నారు. ఇలాంటి ప్రాబ్లం మీకు ఎప్పుడైనా కనిపిస్తే ఆన్సర్ సింపుల్గా ఇక్కడ చూడండి, ఇక్కడ 1 కనబడుతుంది, ఇదే ఆన్సర్. ఎంత? 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇప్పుడు ప్రాబ్లం చేద్దాం. సో షార్ట్ కట్ చూసారు కదా, షార్ట్ కట్లు ఏంటి, 1 1 2 అని ఆన్సర్ 2 అవుద్ది. సో ప్రాబ్లం చేద్దాం. ఇఫ్ a ప్లస్ b ఈజ్ 45 degrees, ప్రూవ్ దట్ 1 ప్లస్ tan a ఇంటూ 1 ప్లస్ tan b ఈజ్ ఈక్వల్ టు 2. సో ఈ ప్రాబ్లం చేయడం చాలా సింపుల్. ఒకసారి అర్థం చేసుకుంటే మనం ఎప్పుడైనా స్పీడ్గా చేయగలుగుతాం. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి, a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 45 అని ఇచ్చారు కదా, అది ఇక్కడ రాయండి. a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 45 అని రాసాం కదా. ఇప్పుడు బోత్ సైడ్స్, ఎందుకంటే మన ఇచ్చిన సొల్యూషన్ దేంట్లో ఉంది, ట్యాన్లో ఉంది. సో అందుకని మనం ఏం చేస్తామంటే బోత్ సైడ్స్ tan a ప్లస్ b, ట్యాన్తో ట్యాన్ ఉపయోగించండి. బోత్ సైడ్స్ ట్యాన్ ఉపయోగిస్తే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ tan a ప్లస్ b అవుతుంది, రైట్ సైడ్ tan 45 అవుతుంది. సో మనకి tan a ప్లస్ b ఫార్ములా తెలుసు కదా. tan a ప్లస్ b ఫార్ములా ఏంటి, tan a ప్లస్ tan b మైనస్ 1 మైనస్ tan a tan b. సో ముందు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ tan a ప్లస్ b ఫార్ములా రాశాను, రైట్ హ్యాండ్ సైడ్ tan 45 వాల్యూ అంతా 1. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ డినామినేటర్ని ఇలా రైట్ సైడ్ తీసుకురండి. సో tan a ప్లస్ tan b ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ tan a tan b అవుద్ది. సో ఈ షేప్లోకి వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ వాల్యూని ఇలాగే వదిలేసి ఈ వాల్యూని ఇటు సైడ్కి పట్టుకొస్తాం. అంటే tan a tan bని లెఫ్ట్ సైడ్కి మూవ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఉన్న మైనస్ ఏమవుద్ది, ప్లస్ అవుద్ది అనమాట. సో ఇప్పుడు tan a ప్లస్ tan b ప్లస్ tan a tan b ఈజ్ ఈక్వల్ టు 1 మిగిలింది. ఓకే, నేను ఈ tan a tan bని మధ్యలోకి తీసుకొస్తాను. tan a ప్లస్ tan a tan b ప్లస్ tan b కింద రాశాను. ఓకే, రాశాను కదా. ఇప్పుడు tan a ఇప్పుడు ఇలా ఉంది, ఈ ఈక్వేషన్ వచ్చింది, మనకి ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇందులోంచి ఏం చేస్తానంటే చూడండి, ఇక్కడ tan a ఉంది, ఇందులో కూడా tan a ఉంది. సో ఒక tan aని కామన్ తీస్తాను. ఈ రెండు టర్మ్స్లోంచి, ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్లోంచి ఒక tan aని కామన్ తీస్తాను. tan a కామన్ తీస్తే 1 ప్లస్ ఇంకేం మిగులుతుంది, అక్కడ tan b మిగులుతుంది. తర్వాత ఇక్కడ tan b ఉంది ఆల్రెడీ, ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని సెటరేట్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ప్లస్ tan b ఉంది. అంటే ఇంకొక 1 ప్లస్ tan b మనం ఇవ్వగలిగితే అప్పుడు మనకి ఈక్వేషన్ సెటరేట్ అవుతుందన్నమాట. సో ఈ 1 ప్లస్ tan b రావాలంటే మనం ఏం చేయాలి, ఇంకొక 1 యాడ్ చేస్తే ఈ 1 ప్లస్ tan b మనకు వస్తుంది. అందుకని మనం యాడ్ 1 ఆన్ బోత్ సైడ్స్, యాడ్ 1 ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు
సేమ్ అదే చూద్దాం. tan A ఇంటూ 1+TanB ప్లస్ tan B ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 1 యాడ్ చేశాను, సో 1+1 అనమాట. దీన్ని ఇంకెలా రాదు, సింపుల్గా tan A tan A ఇంటూ 1+TanB ప్లస్, దీన్ని ఇలా బ్రాకెట్ పెట్టి నేను 1+TanB కింద రాస్తున్నాను, ఈజ్ ఈక్వల్ టు 2. అంటే కన్ఫ్యూజ్ లేకుండా 1 ఇలాగే ఉంది, 1 ఇలా ఉంది, tan ఇలా వచ్చింది. సో సిమిలారిటీ కోసం 1+TanB ఎలా ఉందో అలా మనం 1+TanB కింద రాశాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ రెండిట్లోని కామన్గా 1+TanB కనబడుతుంది. రెండిట్లో కామన్గా 1+TanB కనిపిస్తుంది కదా. నేనేం చేస్తానంటే 1+TanBని కామన్ తీస్తాను. వన్ ప్లస్ TanBని కామన్ తీస్తున్నాను చూడండి. 1+TanB కామన్ తీసాను. ఇప్పుడు ఇక్కడ ఏం మిగులుతున్నాయి, 1+TanB కామన్ తీస్తే tan A ప్లస్ 1 మిగులుతుంది, ఈక్వల్ టు 2. అర్థమైందా? 1+TanB కామన్ తీయగానే ఇక్కడ ఏం మిగిలింది, tan A ఒకటి మిగులుతుంది, ఇక్కడ 1 మిగులుతుంది. సో నేను దీన్ని ఏం చేస్తానంటే సింపుల్గా 1+TanB, దీన్ని 1+TanA కింద రాస్తాను. సో ఇక్కడ 2 అయింది కదా. సో మళ్ళీ ఇక్కడ రాసుకోండి, దీన్ని ఇలా 1+TanA ఇంటూ 1+TanB ఈజ్ ఈక్వల్ టు 2. సో మన ఆన్సర్, మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది. 1+TanA ఇంటూ 1+TanB ఈజ్ ఈక్వల్ టు 2.